అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు టైం మనది కానప్పుడే మనం ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు దర్శకుడు శంకర్ ఉన్న సిట్యుయేషన్ ఇదే. మరి ఈయన నెక్స్ట్ సినిమా కోసం కాంప్రమైజ్ అవుతారా, లేదంటే నిర్మాతలకు 100 కోట్లు కావాలని డిమాండ్ చేస్తారా? శంకర్ అసలు ఏం చేయబోతున్నారు? ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అది మన మాట వింటుంది, అప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. టైం బాలేనప్పుడు అది చెప్పినట్లు మనం చేయాల్సొస్తుంది. ఇన్నాళ్ళు శంకర్ మొదటిది చేశారు, ఇక ఇప్పుడు రెండోది చేయాల్సొచ్చేలా ఉంది. ఈ మధ్య ఈయనకి టైం పెద్దగా కలిసి రావట్లేదు అనేది కాదు అనలేని చేదు నిజం. సంక్రాంతికొచ్చిన గేమ్ చేంజర్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమా కాంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. డబ్బుని నీళ్లలాగా ఖర్చు చేయించేశారు. పైగా షూట్ చేసింది సినిమాలో చూపించలేదు అన్న విమర్శలొచ్చాయి. పైగా గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటలంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేసేశాయి. ఓ ప్లానింగ్ అంటూ లేకుండా 5 గంటల ఫుటేజ్ తీస్తే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నిర్మాతకు ఎంత నష్టమనేది ఐడియా ఉండాలి కదా అంటూ శంకర్ పై సెటైర్లు పేరుతున్నాయి. ఇప్పుడు ఈ సమయంలో ఈయన నెక్స్ట్ సినిమాల విషయంలో ఆసక్తి మొదలైంది. ఇన్ని రోజులు అంటే శంకర్ చెప్పినంత బడ్జెట్ ఇచ్చారు నిర్మాతలు. ఇకపై ఈయనపై నమ్మకంతో అంతే ఇస్తారా అనేది మాత్రం ఆసక్తికరమే. గత 10 ఏళ్లలో శంకర్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. ఇండియన్ 3 కూడా వచ్చే వరకు అనుమానమే. ఇలాంటి టైంలో వీరయుగ నాగయ్యన్ వేల్పరి ప్రాజెక్ట్ ప్రకటించారు శంకర్. ఆయన ఊహకు తగ్గట్లుగా వేల్పరి తీయాలంటే 1000 కోట్లు కావాలి. మరి అంత బడ్జెట్ ఇప్పుడు శంకర్ని నమ్మి పెడతారా? చూడాలిక ఏం జరగబోతుందో.